హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అలాగే ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫ్రేజల్ వెర్బ్స్లో పార్ట్ 7లో భాగంగా బ్రింగ్ అనే వెర్బ్తో వచ్చే ఫ్రేజల్ వెర్బ్స్ కోసం డిస్కస్ చేద్దాం. బ్రింగ్ అంటే మనకి తీసుకురావడం అని అర్థం, తెలుగులో మీనింగ్ మామూలుగా. అయితే దీనికి మనకి ఈ వెర్బ్కి ఒక ప్రిపోజిషన్ యాడ్ అయ్యేసరికి మొత్తం మీనింగ్ అనేది మారిపోతుంది. దీన్ని ఫ్రేజల్ వెర్బ్ అని మనం చెప్పుకోవడం జరిగింది, వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. అయితే ఇక్కడ బ్రింగ్తో వచ్చే ఫ్రేజల్ వెర్బ్స్ ఏంటి వస్తాయంటే ఇక్కడ మనకి బ్రింగ్ అప్, బ్రింగ్ అబౌట్, బ్రింగ్ అవుట్, బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ ఇన్, బ్రింగ్ అరౌండ్, బ్రింగ్ డౌన్, బ్రింగ్ బ్యాక్, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకి ఇంకా బ్రింగ్ ఫోర్త్, బ్రింగ్ అలాంగ్, బ్రింగ్ అవే, బ్రింగ్ అవే అనే ఫ్రేజల్ వెర్బ్స్ గురించి కూడా మనం ఎక్స్ట్రాగా మనము తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ది బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ అనే ఫ్రేజల్ వెర్బ్ గురించి డిస్కస్ చేద్దాం. బ్రింగ్ అప్ అంటే ఇక్కడ రైజ్, లుక్ ఆఫ్టర్ ఏ చైల్డ్ అంటే పెంచి పోషించడం అంటారు చూసారా, అంటే పిల్లల్ని బాగా సంరక్షించడం, పిల్లల్ని పెంచి పోషించడం అంటాం కదా, పెంచడం, ఆ మీనింగ్ వస్తుంది బ్రింగ్ అప్ అంటే. అలాగే టు మెన్షన్ ఏ టాపిక్ ఆర్ సబ్జెక్ట్ ఇన్ ఏ కాన్వర్జేషన్ అంటే ఒక సంభాషణలో మరో విషయాన్ని, మరో టాపిక్ని ప్రస్తావించడం బ్రింగప్ అంటే. ఓకేనా. అలాగే టు ఒమిట్ అంటే వాంట్ చేసుకోవడం, తినేది వామిటింగ్ చేసుకోవడం అంటారు చూసారా, దాన్ని బ్రింగప్ అని అంటారు. చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ది హర్ పేరెంట్స్ డైడ్ వెన్ షీ వాజ్ ఎ చైల్డ్ అండ్ షీ వాజ్ బ్రాట్ అప్ బై హర్ గ్రాండ్ పేరెంట్స్ అంటే ఆమె యొక్క తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే చనిపోయారు అన్నమాట. అండ్ షీ వాజ్ బ్రాట్ అప్ బై హర్ గ్రాండ్ పేరెంట్స్ అంటే ఆ గ్రాండ్ పేరెంట్స్తో అలా తాతయ్య అమ్మమ్మలతో ఆమె పెంచడం, ఆ తాతయ్య అమ్మమ్మలు పెంచారు ఆవిడ్ని, వాళ్ళతో పెంచబడింది అనమాట. ఈ విధంగా బ్రాట్ అప్ అంటే పెంచడము, పోషించడము, సంరక్షించడము, ఈ మీనింగ్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ షీ ఈజ్ స్ట్రగ్లింగ్ టు బ్రింగ్ అప్ ఏ ఫ్యామిలీ ఎలోన్. బ్రింగ్ అప్ ఏ ఫ్యామిలీ ఎలోన్ అంటే ఆమె బాగా స్ట్రగులింగ్, ఇబ్బంది పడుతుంది అనమాట, చాలా సమస్య ఎదుర్కొంటుంది. ఒంటరిగా ఫ్యామిలీని పోషించడానికి, ఇది పోషించడం అని మీనింగ్. వై డిడ్ యూ హ్యావ్ టు బ్రింగ్ అప్ ది సబ్జెక్ట్ ఆఫ్ మనీ. వై డిడ్ యూ హ్యావ్ టు బ్రింగ్ అప్ ది సబ్జెక్ట్ ఆఫ్ మనీ అంటే మనీకి సంబంధించిన ప్రస్తావన ఎందుకు తెచ్చావు అంటే ప్రస్తావించడం చెప్పాం కదా, మెన్షన్ చేయడం, ఆ మీనింగ్లో బ్రింగప్ అని ఉపయోగిస్తాం. మై ఫ్రెండ్ వాజ్ బ్రాటప్ ఇన్ జపాన్. జపాన్లో పెరిగాడు, అమెరికాలో పెరిగాడు, ఇండియాలో పెరిగాడు, లేదా పలానా విలేజ్లో పెరిగాడు అంటే అలాంటి సందర్భాల్లో బ్రాటప్ అని ఉపయోగించాలి. ప్లీజ్ డోంట్ బ్రింగ్ అప్ ఎనీథింగ్ అబౌట్ లాస్ట్ నైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై పేరెంట్స్ అంటే లాస్ట్ నైట్ సంబంధించిన విషయం సంబంధించి ఎటువంటి ప్రస్తావన మా పేరెంట్స్ ముందు తీసుకురాకు, మా పేరెంట్స్ ముందు ప్రస్తావించకు, మెన్షన్ చేయకు లాస్ట్ నైట్ జరిగిన దాని గురించి అని చెప్పడం. ఐ గాట్ ఫుడ్ పాయిజనింగ్ లాస్ట్ నైట్ అండ్ బ్రాట్ అప్ ఎవ్రీథింగ్ ఐ ఎట్. నాకు లాస్ట్ నైట్ ఫుడ్ పాయిజన్ అయ్యింది అంటే ఏదో తేడా, తినే ఫుడ్లో ఏదో తేడా వచ్చింది. అండ్ బ్రాట్ అప్ ఎవ్రీథింగ్ ఐ ఎట్, నేను తినే ప్రతిదీ కూడా వామిటింగ్ అయిపోయింది అని అర్థం కూడా బ్రాట్ అప్ అంటే. ఈ విధంగా బ్రింగ్ అప్ అంటే మనకి ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండోది అంటే బ్రింగ్ అబౌట్ అంటే కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ అంటే ఒక సిచ్యువేషన్లో కొంత మార్పు రావడానికి ఏదో ఒకటి కారణం అవుద్ది అనమాట. అలాంటి సందర్భంలో బ్రింగ్ అవుట్ అంటాం. అంటే ఉదాహరణకి ఎవరో బాగా స్పీచ్ ఇస్తే ఆ స్పీచ్ కొందరు అట్రాక్ట్ అవుతారు, దానివల్ల మార్పు వచ్చిందనమాట. ఓకేనా. ఆ విధంగా అలాంటి సందర్భాలు వస్తాయన్నమాట. ఒక దానివల్ల ఒక కారణంగా ఇంకొక మార్పు వస్తుంది సిచ్యువేషన్లో, అలాంటి సందర్భంలో బ్రింగ్ అబౌట్ అని ఉపయోగిస్తాం. హీ డెలివర్డ్ ఏ ఫెంటాస్టిక్ స్పీచ్ దట్ బ్రాట్ అబౌట్ ఏ చేంజ్ ఇన్ పబ్లిక్ ఒపీనియన్. అతను ఫెంటాస్టిక్ స్పీచ్ ఇచ్చాడనమాట. ఓకేనా. దట్ బ్రాట్ అబౌట్ అది ఏం చేసిందట, ఏ చేంజ్ ఇన్ పబ్లిక్ ఒపీనియన్ అంటే పబ్లిక్ యొక్క, జనాల యొక్క ఆలోచనలో మార్పు తీసుకొచ్చిందనమాట. ఓకేనా. ఆ విధంగా అది కారణం అయినప్పుడు అనమాట, పలానా కారణంగా పలానా మార్పు వస్తే అనే సందర్భంలో బ్రాట్ అబౌట్ అని ఉపయోగిస్తాం. బ్రింగ్ అబౌట్లో బ్రాట్ అబౌట్ వెర్బ్ ఫార్మ్స్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ న్యూ గవర్నమెంట్ షుడ్ హెల్ప్ బ్రింగ్ అబౌట్ చేంజ్ అంటే మార్పు కోసం కొత్త గవర్నమెంట్ ప్రయత్నం
సహాయం చేయాలి అని అర్థం బ్రింగ్ అవుట్ అంటే. ఓకేనా. నెక్స్ట్ అంటే బ్రింగ్ అబౌట్ అండి. హౌ కెన్ వీ బ్రింగ్ అబౌట్ ఏ చేంజ్ ఇన్ హిజ్ యాటిట్యూడ్. హౌ కెన్ వీ బ్రింగ్ అబౌట్ హౌ కెన్ వీ బ్రింగ్ అబౌట్ ఏ చేంజ్ ఇన్ హిజ్ యాటిట్యూడ్ అంటే అతని వైఖరిలో మనము ఎలా మార్పు తీసుకురాగలము అని. ఓకేనా, బ్రింగ్ అబౌట్ అంటే. నెక్స్ట్ అండి బెటర్ కల్టివేషన్ ఆఫ్ సాయిల్ అంటే మట్టిని బాగా సాగు చేస్తే విల్ బ్రింగ్ అబౌట్ బెటర్ క్రాప్స్, మంచి వ్యవసాయము, మంచి పంటలు పండుతాయని అర్థం. ఓకేనా. అంటే బెటర్ కల్టివేషన్ ఆఫ్ సాయిల్ అంటే భూమిని బాగా సాగు చేస్తే ఆ కారణంగా ఏమొస్తుంది అంటే కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ కదా, ఏదో మార్పు, బెటర్ క్రాప్స్ వస్తుంది. విల్ బ్రింగ్ అబౌట్ బెటర్ క్రాప్స్. కాబట్టి బ్రింగ్ అబౌట్ అనేది కాజ్ సంథింగ్ టు హ్యాపెన్, ఏదో మార్పు రావడానికి వచ్చే సందర్భంలో ఏదో కారణం వస్తే ఆ సందర్భంలో కారణంగా ఒక మార్పు వస్తే ఆ సందర్భంలో బ్రింగ్ అబౌట్ని ఉపయోగిస్తాం. ఐ డోంట్ నో హౌ దిస్ సిచ్యువేషన్ వాజ్ బ్రింగ్ అబౌట్. బ్రింగ్ అబౌట్ అంటే ఇక్కడ సంభవించడం అంటే ఈ సిచ్యువేషన్ను ఏ విధంగా సంభవించిందో నాకు తెలియదు అని అర్థం. బ్రింగ్ అబౌట్ అంటే సంభవించడము మీనింగ్ కూడా రావడం జరుగుతుంది. ఏ విధంగా సంభవించింది సిచ్యువేషను, ఏ విధంగా జరిగింది సిచ్యువేషన్ అనేది నాకు తెలియదని అర్థం. బ్రింగ్ అవుట్ అనే ఇక్కడ బ్రింగ్ అవుట్ గురించి డిస్కస్ చేద్దాం. బ్రింగ్ అవుట్ అంటే ఇక్కడ రివీల్ సంథింగ్, పబ్లిష్ సంథింగ్, ఎక్స్పోజ్ సంథింగ్, టు లాంచ్ ఎ న్యూ ప్రోడక్ట్. అంటే ఇక్కడ రివీల్ సంథింగ్ బహిర్గతం చేయడం, ఏదో ఒకటి ఓపెన్గా చెప్పడం అంటే రివీల్ చేయడం, ఒక సీక్రెట్గా దేనైనా బహిర్గతం చేయడం అంట. పబ్లిష్ అంటే ప్రచురించడం, ముద్రించడం, పబ్లిష్ చేయడం. ఎక్స్పోజ్ అంటే బహిర్గతం చేయడం, ఇది కూడా. లాంచ్ ఏదైనా కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడం, ప్రారంభించడం. అలాంటి సందర్భంలో బ్రింగ్ అవుట్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. చూడండి ఎగ్జాంపుల్, ద ఎంక్వైరీ బ్రాట్ అవుట్ వేరియస్ ఫ్యాక్ట్స్ అంటే ఆ విచారణ అనేది వేరియస్ ఫ్యాక్ట్స్, వివిధ రకాల నిజాలని రివీల్ చేసింది, బహిర్గతం చేసిందని అర్థం. అది బ్రాట్ అవుట్ అని అర్థం. ద ఆర్టికల్ ఇన్ టుడేస్ న్యూస్ పేపర్ బ్రాట్ అవుట్ మెనీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది వార్. అక్కడ ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఆశ్చర్యకరమైన నిజాలన్నింటిని కూడా, వాస్తవాలన్నింటిని కూడా ఈరోజు న్యూస్ పేపర్ ఉన్నటువంటి ఆర్టికల్ ఏం చేసింది, రివీల్ చేసింది, ఎక్స్పోజ్ చేసింది, బహిర్గతం చేసింది, బయట జనానికి తెలియజేసింది అని అర్థం. బ్రాట్ అవుట్. టొయోటా బ్రాట్ అవుట్ ఏ న్యూ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ కార్ దిస్ ఇయర్. టొయోటా బ్రాట్ అవుట్ ఏ న్యూ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ కార్ దిస్ ఇయర్ అంటే ఈ సంవత్సరము టొయోటా కంపెనీ వాడు లాంచ్ చేశాడు ఏంటిది, న్యూ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ కార్ అంటే ఎన్విరాన్మెంట్లుగా ఉపయోగపడేది, బాగుండేది, నెక్స్ట్ ఫ్రెండ్లీగా ఉండే ఒక కార్ని ఈ సంవత్సరం కొత్త కార్ని లాంచ్ చేశాడని అర్థం. అదే కాదు, ఏ సంస్థ అయినా ఒక వస్తువుని, ఒక ఐటమ్ని కానీ లాంచ్ చేస్తే కొత్తగా, అప్పుడు ఏంటి చెప్పాలంటే బ్రాట్ అవుట్ అని చెప్పాలి. నెక్స్ట్ అండి, ఎవ్రీ టీచర్ షుడ్ బ్రింగ్ అవుట్ ది బెస్ట్ ఈజ్ స్టూడెంట్స్ అంటే ప్రతి టీచరు తన స్టూడెంట్లో ఉన్న ప్రతిభని బయటికి తీయాలి, టాలెంట్ బయట తీయాలని అర్థం. బ్రింగ్ అవుట్. ఓకేనా. అంటే బయటికి అంటే ఎక్స్పోజ్ చేయాలి, బయటికి తీయాలని అర్థం ఎక్స్పోజ్ అంటే. వెన్ ఆర్ యూ బ్రింగింగ్ అవుట్ యువర్ న్యూ ఇంగ్లీష్ గ్రామర్ బుక్. వెన్ ఆర్ యూ బ్రింగింగ్ అవుట్ యువర్ న్యూ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అంటే మీరు రాసినటువంటి న్యూ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ని ఎప్పుడు పబ్లిష్ చేస్తారు, ఎప్పుడు ముద్రిస్తారు, ఎప్పుడు ప్రచురిస్తారని అర్థం. ఈ విధంగా పబ్లిష్ అనే మీనింగ్లో బ్రింగ్ అవుట్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రింగ్ ఫార్వర్డ్ అనే ఫ్రేజ్ వర్బ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అనౌన్స్ ఏ ప్లాన్ ఆర్ ప్రపోజల్ అంటే ప్రపోజల్ కానీ ఒక ప్లాన్ కానీ ప్రకటించడం బ్రింగ్ ఫార్వర్డ్ అంటే. అలాగే చేంజ్ ది డేట్ ఆర్ టైమ్ ఆఫ్ అన్ ఈవెంట్ సో దట్ ఇట్ హ్యాపన్స్ ఎర్లియర్ అంటే ఏదైనా సపోజ్ ఒక పలానా టైంకి ఒక ఈవెంట్ చేస్తాను అనుకుంటే అది చేంజ్ అయ్యి కొంచెం ముందుగా రావడం, ఆ డేట్ కొంచెం ముందుకు వాయిదా పడడం, ముందుకు జరగడం. సపోజ్ డిసెంబరు 31 జరగాల్సింది డిసెంబర్ 1 జరగడం, లేదా డిసెంబర్ 10 జరగడం, అలా ముందుకు రావడం, డేట్ అయినా టైం అయినా, దాన్ని బ్రింగ్ ఫార్వర్డ్ అని ఉపయోగిస్తాం. ద పోలీస్ బ్రాట్ ఫార్వర్డ్ సమ్ న్యూ ఎవిడెన్స్ ఇన్ ద కేస్. ద పోలీస్ బ్రాట్ ఫార్వర్డ్
సమ్ న్యూ ఎవిడెన్స్ ఇన్ ద కేస్. అంటే బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ముందుకు తీసుకురావడం మీనింగ్ కూడా వస్తుంది. ముందుకు తీసుకురావడం అంటే కేసు సంబంధించినటువంటి కొత్త ఎవిడెన్స్ సాక్షిని ముందుకు తీసుకొచ్చాడు బ్రాడ్ ఫార్వర్డ్ అని. ఓకేనా. నెక్స్ట్ అండి, ద ఎలక్షన్స్ వర్ బ్రాడ్ ఫార్వర్డ్ బై 3 months. అంటే ఎలక్షన్స్ 3 నెలలు ముందుకు వచ్చాయని, అంటే ముందుకు జరగబడ్డాయి. అంటే సపోజు 3 నెలల తర్వాత జరగాల్సిన 3 నెలల ముందు జరిగాయని, ముందుకు 3 నెలలు ముందుకు జరగబోతున్నాయని అర్థం. ఎలక్షన్స్ దాని షెడ్యూల్ 3 నెలల ముందుకి జరగబడింది. ఏపీ గవర్నమెంట్ విల్ బ్రింగ్ ఫార్వర్డ్ దేర్ బడ్జెట్ నెక్స్ట్ వీక్. అంటే వచ్చే వారము ఏపీ గవర్నమెంటు బడ్జెట్ని ఏం చేస్తుంది, అనౌన్స్ చేయబోతుంది అన్నమాట. ఓకేనా, అనౌన్స్ చేయబోతుంది బడ్జెట్ని. బ్రింగ్ ఫార్వర్డ్ ది ప్రిజనర్ అంటే ఆ ఖైదీని ముందుకు తీసుకురండి అని అర్థం. ఖైదీని కోర్టు ముందుకు హాజరుపరచడం లేదా ముందుకు తీసుకురండి అని చెప్తాం కదా, ఆ సందర్భంలో బ్రింగ్ ఫార్వర్డ్ ది ప్రిజనర్ అని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ బ్రింగ్ ఇన్ అంటే టు ఎర్న్ మనీ, అంటే ఎర్న్ మనీ అంటే మనీ సంపాదించడం కోసం. అలాగే ఇన్వైట్ ది స్కిల్డ్ పర్సన్స్ ఇంటూ ఆర్గనైజేషన్ ఆర్ జాబ్, లేదా ఇన్వైట్ ది సంథింగ్, ఏదో ఒకటి దాన్ని ఇన్వైట్ చేయడం, ఒక సంస్థలోకి లేదా ఒక జాబ్లోకి ఇన్వైట్ చేయడం, ఒక పర్సన్ కానీ ఏదో సంథింగ్. అలాంటి సందర్భంలో బ్రింగ్ ఇన్ అని తీసుకురావడం, లోపలికి తీసుకురావడం. ముందుకు తీసుకొస్తే బ్రింగ్ ఫార్వర్డ్. ఒక సంస్థలోకి లేదా ఒక జాబ్లోకి ఒక సిచ్యువేషన్ కానీ ఒక సంథింగ్ కానీ ఒక పర్సన్ కానీ తీసుకొస్తే బ్రింగ్ ఇన్ అని అంటాం. దే విల్ బ్రింగ్ ఇన్ ఏ పార్లమెంటరీ బిల్. అంటే వాళ్ళు పార్లమెంటరీ బిల్లుని తీసుకొస్తున్నారు అని అర్థం. పార్లమెంట్ బిల్లుని తీసుకొస్తున్నారు అని అర్థం. పార్లమెంట్ బిల్లుని తీసుకొస్తున్నారు అన్న మీనింగ్లో బ్రింగ్ ఇన్ ఉపయోగించాలి. ఓకేనా. వీ నీడ్ టు బ్రింగ్ ఇన్ అన్ ఎక్స్పర్ట్ టు డీల్ విత్ దిస్ ప్రాబ్లం. అంటే మనకు తప్పనిసరిగా ఈ ప్రాబ్లం ఆలోచనకి ఒక ఎక్స్పర్ట్ అనేవాడిని మనం తీసుకోవాలి. అంటే ఆ సంస్థలోకి లేదా ఒక జాబ్ ఏదో ఒక సంస్థ అనుకుంటే అందులోకి గ్రూపులోకి ఎవరినొకరిని తీసుకురావాలని ఒక ఎక్స్పర్ట్ని బ్రింగ్ ఇన్ అని అంటాం. నెక్స్ట్ అండి, విత్ మై పార్ట్ టైమ్ వర్క్ ఐ బ్రింగ్ ఇన్ అరౌండ్ 30,000 rupees ఏ మంత్. అంటే నా పార్ట్ టైం జాబ్తో నేను ఎర్న్ చేస్తున్నాను. ఎంత ఎర్న్ చేస్తున్నాను? 30,000 రూపాయలు పెర్ మంత్కి. అంటే బ్రింగ్ ఇన్ అంటే ఎర్న్ మనీ అని మీను కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ అండి. బ్రింగ్ డౌన్ అనే ఫ్రేజల్ వర్బ్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే టు డిసప్పాయింట్ ఆర్ కాజ్ డిప్రెషన్ అంటే నిరాశ చెందడం. ఓకేనా. టు రిడ్యూస్ సంథింగ్ అంటే బ్రింగ్ డౌన్ అంటే ఒక తగ్గడం, అంటే ధరలు తగ్గిన ఏదైనా ఒక స్థాయి తగ్గిన అలాంటప్పుడు ఏంటంటే బ్రింగ్ డౌన్ అని అంటాం. రిడ్యూస్. ఫాల్ ఆర్ కొలాప్స్ అంటే కూలిపోవడం అలాంటి సందర్భంలో బ్రింగ్ డౌన్ ఉపయోగిస్తాం. ద ప్రైమ్ మినిస్టర్స్ ఎయిమ్ వాజ్ టు బ్రింగ్ డౌన్ అన్ఎంప్లాయ్మెంట్ బై హాఫ్. అంటే ఇక్కడ ప్రధానమంత్రి గారి నిర్ణయం ఏంటంటే బ్రింగ్ డౌన్ అన్ఎంప్లాయ్మెంట్ బై హాఫ్ అంటే నిరుద్యోగాన్ని సగానికి తగ్గించడం. ఓకేనా. బ్రింగ్ డౌన్ అంటే రిడ్యూస్ అని అర్థం. అలాగే దిస్ క్రైసిస్ కుడ్ బ్రింగ్ డౌన్ ది గవర్నమెంట్. ఈ క్రైసిస్ ఏంటంటే గవర్నమెంట్ని కూలిపోయేలా చేస్తుంది అని అర్థం. బ్రింగ్ డౌన్ అంటే ఇక్కడ కొలాప్స్ అయిపోవడం. నెక్స్ట్ దే యూజ్డ్ ఐస్ ప్యాక్స్ టు బ్రింగ్ డౌన్ ది టెంపరేచర్. అంటే వాళ్ళు టెంపరేచర్ తగ్గించడానికి రిడ్యూస్ చేయడానికి రిడ్యూస్ అని మీనింగ్ వస్తుంది. ఐస్ ప్యాక్స్ని ఉపయోగించారని అర్థం. అలాగే గిరి ఈజ్ సో నెగిటివ్ ఈ ఆల్వేస్ బ్రింగ్స్ డౌన్ మై మూడ్. గిరి ఎప్పుడు కూడా వ్యతిరేకవాది, నెగిటివ్గా ఉంటాడు. ఈ ఆల్వేస్ బ్రింగ్స్ డౌన్ మై మూడ్, నా మూడ్ని ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, డిసప్పాయింట్ చేస్తాడు, నిరాశపరుస్తాడు నా మూడ్ని, డిసప్పాయింట్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ అంటే కాజ్ డిప్రెషన్ అంటే నిరాశకి కారణం అనమాట. అతని యొక్క ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడుతాడు నెగిటివ్గా. ఆ విధంగా బ్రింగ్ డౌన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ బ్రింగ్ బ్యాక్ టు రిటర్న్ సంథింగ్ అంటే బ్రింగ్ బ్యాక్ అంటే వెనక్కి తీసుకురావడం. అలాగే రిమెంబర్ మెమరీస్ ఫ్రమ్ ది పాస్ట్. గతంలో నుంచి సపోజ్ గతం అంటే పాస్ట్ నుండి కొన్ని రిమెంబరీస్ అంటే రిమెంబర్ చేసుకోవడం కొన్ని మెమరీస్ని, జ్ఞాపకాలని. అంటే ఉదాహరణకి ఒక పాట వినగానే ఏదో గుర్తుకు రావడం, ఒకరిని చూడగానే ఎవరో గుర్తుకు రావడం. ఓకేనా. ఒక సిచ్యువేషన్ చూడగానే గతంలో జరిగిన సిచ్యువేషన్ గుర్తుకు రావడం. ఆ విధంగా మనకి బ్రింగ్ బ్యాక్ అని
ఉపయోగిస్తాం. ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ ది బుక్ టుమారో అంటే రేపు బుక్ని తిరిగి తీసుకురా అని అర్థం బ్రింగ్ బ్యాక్ అంటే. ఓకేనా, బ్రింగ్ బ్యాక్ అంటే ఇక్కడ బుక్ని బ్యాక్ తీసుకురాని, తిరిగి తీసుకురాని. దోస్ ఓల్డ్ డేస్ బ్రింగ్ బ్యాక్ మెమరీస్. ఆ పాత దోస్ ఓల్డ్ సాంగ్స్ బ్రింగ్ బ్యాక్ మెమరీస్ అంటే ఆ పాత సాంగ్స్ ఒక్కసారి నా జ్ఞాపకాలన్నింటినీ తీసుకొచ్చాయి, ఆ జ్ఞాపకాలను గుర్తుకొచ్చేలా చేశాయి అని అర్థం. బ్రింగ్ బ్యాక్ అంటే గుర్తుకొచ్చేలా చేశాయి. బ్రింగ్ బ్యాక్ సమ్ టీ ఫర్ మీ, టీని కొంచెం నాకు తీసుకురాని. బ్రింగ్ బ్యాక్ సమ్ టీ ఫర్ మీ, నా కోసం టీని కొంచెం తీసుకురాని వెనక్కి. ఆ విధంగా బ్రింగ్ బ్యాక్ అని ఉపయోగిస్తాం. ఈ విధంగా సపోజ్ సాంగ్స్ విని మెమరీస్ గుర్తుకు రావడము, అలాగే ఇంట్లో ఆల్బమ్ చూస్తే అప్పుడు ఆ రోజు అన్నటువంటి పుట్టినరోజు విశేషాలన్నీ గుర్తుకు రావడం, అలాంటివన్నీ బ్రింగ్ బ్యాక్ మెమరీస్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ అండి బ్రింగ్ అరౌండ్ అంటే మేక్ సమ్ వన్ కాన్షియస్ అంటే ఎవరో మనల్ని స్పృహలోకి తీసుకురావడం ఎవరినొకరు మనం స్పృహలోకి తీసుకురావడం, దాన్ని బ్రింగ్ అరౌండ్ అని అంటాం. టు కన్విన్స్ సమ్ వన్ అంటే అంగీకరించేలా, ఒప్పుకునేలా చేయడం బ్రింగ్ అరౌండ్ అంటే. అట్ ఫస్ట్ దే రిఫ్యూజ్ మై ప్రపోజల్ అంటే మొదట వాళ్ళు నా ప్రపోజల్ని తిరస్కరించారు. బట్ ఐ మేనేజ్ టు బ్రింగ్ దెమ్ అరౌండ్, నేను వాళ్ళని అంగీకరించేలా మేనేజ్ చేశాను. ఓకేనా, అంటే ఇక్కడ కన్విన్స్ చేయడం. బ్రింగ్ అరౌండ్ అంటే కన్విన్స్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ ద ట్రైనర్ యూజ్డ్ స్మెల్లింగ్ సాల్ట్ టు బ్రింగ్ అరౌండ్ ది బాక్సర్ అంటే బాక్సింగ్ దీంట్లో బాక్సర్కి ట్రైనింగ్ ఇచ్చేవాడు స్మెల్లింగ్ సాల్ట్ని ఉపయోగించాడు. దీనికి టు బ్రింగ్ అరౌండ్ ది బాక్సర్ అంటే అతను స్పృహ కోల్పోయాడు, స్పృహలో రావడానికి స్మెల్లింగ్ సాల్ట్ పెట్టాడు అనమాట. ఆ విధంగా మేక్ సమ్వన్ కాన్షియస్ మీనింగ్లో బ్రింగ్ అరౌండ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ అండి బ్రింగ్ ఫోర్త్ అంటే ఇక్కడ టు ప్రొడ్యూస్ సంథింగ్ ఆర్ టు గివ్ బర్త్ అంటే ఇక్కడ అదే ఇక్కడ మనం ఆల్రెడీ ఈ ప్రొడ్యూస్ సంథింగ్ ఆర్ టు గివ్ బర్త్ అనే దగ్గర కూడా మనం ఆల్రెడీ బ్రింగ్ అవుట్లో అలాంటి మీనింగ్ వచ్చింది కాబట్టి అక్కడ లాంచ్ చేయడం, ఏదైనా కొత్తవి లాంచ్ చేస్తే ప్రారంభిస్తే అట్లాంటి వాటిలో బ్రింగ్ అవుట్ అని ఉపయోగిస్తాం. బ్రింగ్ ఫోర్త్ అంటే సపోజ్ మొక్కల నుండి ఈ పుష్పాలు ఉద్భవించడం లేదా పళ్ళు రావడము చెప్తా కదా, అలాంటి వాటికి ఇక్కడ బ్రింగ్ ఫోర్త్ని ఉపయోగించాలి. ప్రొడ్యూస్ అంటే అదనమాట. ఒక గివ్ బర్త్ అంటే మొక్కకి మొగ్గ పుట్టడం. ఓకేనా, పువ్వు పుట్టడము, పండు కాయడము, అలాంటి సందర్భాల్లో బ్రింగ్ ఫోర్త్ని ఉపయోగిస్తాం. కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ టు క్రియేట్ సంథింగ్ అంటే ఇది కూడా సేమ్ మీనింగ్ ఇక్కడ వచ్చింది, బ్రింగ్ అబౌట్లో వచ్చింది. అయితే అక్కడ ఒక సిచ్యువేషన్ మార్పు వచ్చేది, ఎవరో బాగా స్పీచ్ అవ్వడం వల్ల జనాల ఆలోచనలో మార్పు వచ్చిందని చెప్పాం కదా. ఇక్కడ అలా కాకుండా అలాంటి సిచ్యువేషన్ కాకుండా ఇక్కడ వేరే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్తో మీకు అర్థం చూద్దాం. పొల్యూటెడ్ వాటర్ మైట్ బ్రింగ్ ఫోర్త్ ఏ లాట్ ఆఫ్ డిసీజెస్. పొల్యూటెడ్ వాటర్ మైట్ బ్రింగ్ ఫోర్త్ ఏ లాట్ ఆఫ్ డిసీజ్ అంటే చాలా రకాలైన వ్యాధులకి ఇది కారణమవుతుంది. ఏది పొల్యూటెడ్ వాటర్, కాలుష్య నీరు. ఓకేనా, బ్రింగ్ ఫోర్త్ అంటే ఈ విధంగా ఇలాంటి సందర్భాలకు మాత్రం బ్రింగ్ ఫోర్త్ని ఉపయోగించాలి. ఓకేనా, అక్కడ ఏంటంటే ఎవరిలో ఒక మార్పు వచ్చి అలాంటి సందర్భాల్లో బ్రింగ్ అరౌండ్ను ఉపయోగిస్తాం. ద ట్రీస్ ఇన్ ద గార్డెన్ బ్రింగ్ ఫోర్త్ ఎ టన్ ఆఫ్ మ్యాంగోస్ ఈచ్ ఇయర్ అంటే గార్డెన్లో ఉన్నటువంటి చెట్లు ప్రతి సంవత్సరము టన్ ఆఫ్ మ్యాంగోస్ అంటే టన్నుల కొద్ది మామిడి పళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నాయని అర్థం. లాంచ్ అనే మీనింగ్ వస్తే బ్రింగ్ అవుట్ అని వస్తుంది. చెప్పండి మీకు, ఒక ప్రారంభిస్తే ఒక సంస్థ దాన్ని అలా ప్రారంభిస్తే బ్రింగ్ అవుట్ అంటాం. ఎక్కడైతే ప్రొడ్యూస్ అంటే ఇక్కడ ఈ ప్రకృతికి సంబంధించి బర్త్ అని మీనింగ్ రావడం అంటే ఎక్కువగా ఉత్పత్తి చేయడం. మొక్కలు మ్యాంగోస్ని గార్డెన్లో ఉన్న చెట్లు ప్రతి సంవత్సరము టన్నుల కొద్ది మ్యాంగోస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయని మీనింగ్లో బ్రింగ్ ఫోర్త్ని ఉపయోగించాలి. ఓకేనా, అలాగే పొల్యూటెడ్ వాటర్ అనేది చాలా రకాల వ్యాధులకి కారణమవుతుంది. ఓకేనా, చాలా రకాల వ్యాధులు డిసీజెస్ వచ్చినట్లు చేస్తున్న సందర్భాల్లో ఈ విధంగా పొల్యూషన్ సంబంధించి ప్రకృతికి సంబంధించి ఈ మీనింగ్లో బ్రింగ్ ఫోర్త్ని ఉపయోగించాలి. అంటే టు గివ్ బర్త్, ఒక బర్త్ అనమాట. ఇది ఏంటంటే లాంచ్ చేయడం కాదు,
అది ఆర్టిఫిషియల్. ఇది కాకుండా ప్రకృతి పరంగా వచ్చే సందర్భాలు మార్పులు కాట్లకి బ్రింగ్ ఫోర్త్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ అంటే బ్రింగ్ అలాంగ్. బ్రింగ్ అలాంగ్ అంటే టు టేక్ సమ్ వన్ ఆర్ సంథింగ్ విత్ యూ వెన్ యూ గో సమ్వేర్. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరినైనా లేదా దేనైనా నీతో పాటు తీసుకెళ్తే దాన్ని ఆ సందర్భంలో బ్రింగ్ అలాంగ్ అని అంటాం. ఓకేనా. యు ఆర్ వెల్కమ్ టు బ్రింగ్ అలాంగ్ ఏ ఫ్రెండ్. మీకు స్వాగతం, మీ ఫ్రెండ్తో కలిపి రండి. మీ ఫ్రెండ్తో పాటు మీరు వచ్చిన అదే బ్రింగ్ అలాంగ్ ఏ ఫ్రెండ్, మీ ఫ్రెండ్తో పాటు మీరు రావడానికి మీకు వెల్కమ్. బ్రింగ్ అలాంగ్ ఏ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్తో పాటు రా అని అర్థం. ఐ బ్రాట్ మై అంకుల్ అలాంగ్ టు ద పార్టీ. నేను మా అంకుల్ తీసుకెళ్ళాను. అలాంగ్ టు ద పార్టీ అంటే నాతో పాటు మా అంకుల్ తీసుకెళ్ళాను అని అర్థం. ఐ బ్రాట్ అలాంగ్ అని. విధంగా బ్రాట్ అలాంగ్ అంటే మనతో పాటు ఏదో వస్తువునో లేకపోతే లేదా వ్యక్తినో తీసుకుని ఒక గిఫ్ట్ పట్టుకుని వెళ్ళినా బ్రాట్ అలాంగ్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ బ్రింగ్ అవే. బ్రింగ్ అవే అంటే లెర్న్ సంథింగ్ వాల్యుబుల్ టిపికల్లీ ఇన్ ఏ ఫార్మల్. లెర్న్ సంథింగ్ అంటే త్రో ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా, అనుభవం ద్వారా కొంత విలువైనవి నేర్చుకోవడం దాన్ని బ్రింగ్ అవే అని ఉపయోగిస్తాం. ఐ బ్రాట్ అవే ఎ ఫ్యూ న్యూ బ్రీతింగ్ టెక్నిక్స్ ఫ్రమ్ దట్ యోగా క్లాస్. ఐ బ్రాట్ అవే ఎ ఫ్యూ న్యూ బ్రీతింగ్ టెక్నిక్స్ ఫ్రమ్ దట్ యోగా క్లాస్ అంటే ఆ యోగా క్లాస్ నుండి నేను కొన్ని కొత్త శ్వాసకు సంబంధించినటువంటి టెక్నిక్స్ని నేర్చుకున్నాను అని అర్థం. లెర్న్ సంథింగ్. బ్రాట్ అవే అంటే లెర్న్ సంథింగ్ వాల్యుబుల్ టిపికల్లీ ఇన్ ఏ ఫార్మ్. ఆ విధంగా ఇంకేదైనా ఒక మ్యూజిక్ క్లాస్కి వెళ్ళి నేను మ్యూజిక్ సంబంధించి బాగా నేర్చుకున్నాను, కంప్యూటర్ కోర్స్కి వెళ్ళి చాలా రకాల టెక్నిక్స్ నేర్చుకున్నాను అన్న సందర్భంలో బ్రింగ్ అవే అని ఉపయోగిస్తాం. ఇది ఫ్రెండ్స్ బ్రింగ్కి సంబంధించి 11 రకాల ఫ్రేజల్ వర్బ్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.